అశ్వమేధ యాగం లాంటి వాటి దగ్గర నుంచి వివాహం వరకు ముహూర్తాలు పెట్టడము అంటే ఏదో ఒకరిద్దరు క్షేమాన్ని కోరడం కాదు, అందరి క్షేమాన్ని కోరడం. వివాహ ముహూర్తాలు అంతే, నిజానికి ఉపనయన ముహూర్తము అంతే. అతని వల్ల బ్రహ్మ విద్యా వ్యాప్తి జరగాలి, ముందు అతను బ్రహ్మ విజ్ఞానం పొందాలి, బ్రహ్మ విద్యా వ్యాప్తి జరగాలి. అంత ముహూర్తం పెట్టేవారు. అందుకే ఉపనయనానికి ముహూర్తం దొరికేది కాదు, వివాహానికైనా దొరికేది. కానీ ఉపనయనం ఒకటి, శోభనం ఒకటి, ఇక మూడవది విచిత్రం చెబితే నవ్వొస్తుంది, క్షవరం ఒకటి. ఈ మూడింటికి ముహూర్తాలు దొరకడం చాలా కష్టమండి. అందుకే ఋషి చక్రవర్తులు అందరూ గడ్డాలు పెంచేసేవారు. ఏడాది కూడా దొరికేది, ఆ రోజు అసలు వాడు దొరికేవాడు కాదు. మరి వాడు దొరకద్దు, ఈయన గడ్డం పెంచు కూర్చుంటే అలాగే అంతే. మరి అసలు విషయాలు అవి. దీక్ష సరే, కానీ ఇవి కూడా ఉన్నాయండి, సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే వెంట్రుకలకు జీవశక్తి ఉండడం, ఉపనయనం ద్వారా బ్రహ్మ విద్యా వ్యాప్తి, అలాంటివన్నీ. శోభనం సత్సంతానం, ఇది ఊరికే ఆధార్ కార్డు సంతానానికే, దానికేముంది ఆదివారం చాలు. సత్సంతానం మొత్తం వంశోద్ధరణ అంటే ఏమిటి? వంశం ఊరికే అలా వంశం పెరగడం కాదు, ఆ వంశం ద్వారా లోకానికి మేలు జరగడం. వంశం అంటే వెదురుగడండి. వెదురుగడ పెరిగి ఏం చేస్తుంది మీరు గమనించండి, వేణువు అవుతుందండి చీలిపోయి కూడా. మన వంశం ఉద్ధరింపబడ్డం అంటే వేణువులాగా ప్రజల్ని సమోహింపజేయాలి. మనం ప్రజల్ని ఉద్ధరించాలి, ప్రజల్ని ఆనందింపజేయాలి వేణుగాణంలాగా. పైగా వెదురుగడ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇంటికి వాసాలన్నీ అవే కదండి. ఒక ఇంటిని నిలబెడుతుంది వెదురుగడ. మన వంశంలో పుట్టినవాడు ఎన్ని ఇళ్ళు నిలబెట్టాడు, ఎన్ని కొంపలు ఆర్పేస్తున్నాడో చూసుకో. అబ్బాయి వంశోద్ధరణ అంటే మగపిల్లాడు పుట్టాడంటే అన్నవరం వెళ్ళొచ్చామండి, మేము కోరుకున్నామండి, అయిపోయింది. లేకపోతే పిఠాపురం వెళ్ళొచ్చామండి. వంశోద్ధరణ అందుకోసం కాదు, దేశానికి ఉపయోగపడడానికి వంశోద్ధరణ, మన కోసం కాదు. అది కేవలం ఆ కుటుంబం కోసమైతే ఈ వంశం ఉద్ధరింపబడకపోయినా వచ్చే నష్టమే లేదు. ఇన్ని విషయాలు దృష్టిలో పెట్టుకు చెప్పేవారు కాబట్టి ముందు చెప్పేవారు కాదండి. అవన్నీ చేయాల్సిందే వెంటనే, అంతే. ఈ రోజే ముహూర్తం చేయమన్నాడు, 3-4 గంటల మించి లేదు ఏర్పాటు చేసేశారండి. అందుకే ఆయన ఎప్పుడు చెబుతారో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండేవారు అందరూ, తగిన ఏర్పాటు. ఆయన ఎందుకంత ఆలస్యం చేసేవారు? ఒక క్షణంలో ముహూర్తం పెట్టడం కష్టమండి. జ్యోతిశాస్త్రం తేలిక మాట్లాడతాం మనం, ఇలా వేళ మీద లెక్కెట్టడం తేలిక కాదండి. అది చాలా విషయాలు చూడాలండి దానికి. అవన్నీ తేలాక అసలు ఆ ముహూర్తం చెప్పడానికి కూడా ఓ మంచి ముహూర్తం చూసుకునేవాడు వాడు. ఇది ముహూర్తం అని చెప్పడానికి కూడా ఓ ముహూర్తం చూసుకునేవాడు. అంత పద్ధతిగా ఉండేది కాబట్టి అప్పుడు చేసిన పనులన్నీ శాశ్వతంగా నిలబడ్డాయి. ముహూర్త బలం అంటే అది. ముహూర్త కాలం ఉంటుంది పోతుంది, అదే ముహూర్త బలం. ఇంకా